గురుభ్యో నమః. 29/11/2023 ఇవాళ అనిపిసెంట్ అమ్మగారు రాసిన ది ఏన్షియంట్ విజ్డమ్ పుస్తకంలోంచి యాస్ట్రల్ ప్లేన్ గురించి లక్ష్మీ మేడం గారు చదివి వివరిస్తారు. నిన్న 51 పేజీలో ఉన్నాం కదా. అవునండి. అంటే ఈ చనిపోయిన వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి ప్రేరణలకి వాళ్ళు ఏం చేస్తారు, ససెప్టిబుల్ అంటే వాళ్ళు దానికి లొంగి ఉంటారు. అండ్ ద వీకెనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ టెరెస్ట్రియల్ అఫైర్స్, నెమ్మదిగా భూమి నుంచి ఉన్న వాటి మీద వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. మేబీ రీఅవేకెండ్ బై క్రైస్ ఫ్రమ్ బిలో, మళ్ళీ కిందనున్న ఏడుపులు వాటికి వాళ్ళు లేస్తారట. లార్జ్ నెంబర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అండ్ థాట్ఫుల్ పీపుల్, ఎక్కువ మంది ఇలాంటి చదువుకున్న వాళ్ళు నిన్న చదివిందేది, హూ ఆర్ చీఫ్లీ ఆక్యుపైడ్ విత్ వరల్డ్లీ అఫైర్స్ డ్యూరింగ్ దేర్ ఫిజికల్ లైఫ్స్, జీవిత కాలంలో ఎక్కువగా భౌతికమైన విషయాల్లోని నిమగ్నమై ఉన్నవాళ్ళు, ఆర్ కాన్షియస్ ఇన్ దోస్ రీజియన్స్ అండ్ they be induced to communicate through mediums and more rarely seek such communication themselves. అంటే వాళ్ళు ఎక్కువగా భూమి మీద ఉండి ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక సుఖాలు, విషయ వస్తు వాసనలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ రీజియన్ లో ఉంటారని నిన్న మనం చదివాం కదా. వాళ్ళకి ఏంటంటే ఈ రీజియన్ లో వాళ్ళు కాన్షియస్ గా ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కోరికలు ఇంకా తీరవు గనక వాళ్ళు కొంతమందిని ఆవహిస్తారు, వాళ్ళని మీడియంస్ అంటారు. మోర్ రేర్లీ సీక్ సచ్ కమ్యూనికేషన్ దెమ్సెల్వ్స్, దేర్ స్టేట్మెంట్స్ ఆర్ న్యాచురల్లీ ఆఫ్ ఎ హయ్యర్ టైప్ దాన్ దోస్ స్పోకెన్ ఆఫ్ యాజ్ కమింగ్ ఫ్రమ్ ద సెకండ్ డివిజన్. అంటే సెకండ్ డివిజన్ కంటే వీళ్ళు కొంచెం హయ్యర్ గా ఉంటారు, వాళ్ళు ఇంకా అధ్వానంగా ఉన్నారనమాట కదా, మనం చదివే వాళ్ళ కోసం. బట్ నాట్ మార్క్డ్ బై ఎనీ క్యారెక్టరిస్టిక్స్ దట్ render them more valuable than similar statements made by periods still in the body. అంటే శరీరంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత అయితే జ్ఞానం ఉందో అంతే ఉంటుంది. ఎందుకంటే యాస్ట్రల్ ప్లేన్ లో వాళ్ళు కొత్త జ్ఞానం సంపాదించలేరు. అంటే భూమి మీద బతికుండగా మనం ఎంత అయితే సంపాదించేమో వైరాగ్యాన్ని గాని జ్ఞానాన్ని గాని, అదే మనకి మరణానంతరం కూడా ఉంటుంది. కానీ మరణానంతరం కామలోకంలో జ్ఞానం మాత్రం రాదు. ఇంతవరకు మనం చదివాం. స్పిరిచువల్ ఇల్యూమినేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ కామలోక, అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం అన్నది కామలోకంలో రాదు. ద హ్యాపీ హంటింగ్ గ్రౌండ్స్ ఆఫ్ ద రెడ్ ఇండియన్, అంటే ఇక్కడ రెడ్ ఇండియన్స్, వల్హల్లా ఆఫ్ ద నార్స్మెన్, అంటే వీళ్ళందరూ పేర్లు అనమాట. ద హౌరీ ఫిల్డ్ పారడైజ్ ఆఫ్ ద ముస్లిం, ద గోల్డెన్ జ్యువెల్డ్ గేటెడ్ న్యూ జెరూసెలం ఆఫ్ ద క్రిస్టియన్. అంటే వీళ్ళందరూ చూడండి వాళ్ళ వాళ్ళ ట్రెడిషన్స్ లో ఇలా చెప్తున్నారు. ఏంటని, ఈ సబ్ డివిజన్స్ ఏమో ఇవి ఏమిటంటే హ్యాపీ హంటింగ్ గ్రౌండ్స్ ఆఫ్ రెడిడియన్స్. రెడిడియన్స్ ఏమో హంటింగ్ అంటే ఏంటి, వేటాడుతూ ఉంటారు ఆ గ్రౌండ్స్. అలాగే వల్హల్లా ఆఫ్ నార్స్మెన్, అంటే ఆ దేశంలో వాళ్ళకి వల్హల్లా అని పేరు పెట్టారు. అలాగే హౌరీ ఫిల్డ్ పారడైజ్ ఆఫ్ ద ముస్లిం, ముస్లిమ్స్ యొక్క హౌరీ ఫీల్డ్ అంటే భయంకరంగా ఉంటుందేమో. ద గోల్డెన్ జ్యువెల్డ్ గేటెడ్ న్యూ జెరూసెలం ఆఫ్ ద క్రిస్టియన్స్, క్రిస్టియన్స్ కేమో బంగారం గేట్ తో ఉన్నటువంటి కొత్త జెరూసెలం. అలాగే లెసియం ఫీల్డ్ హెవెన్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ రిఫార్మర్, అంటే మెటీరియలిస్టిక్ గా ఉన్నటువంటి సంఘ సంస్కర్త, ఆయనకి ఏదో లిసియం అని అన్నాడు. అది మనందరికి ఇవన్నీ కొత్త పదాలండి, చూద్దాం. ఆఫ్ ద మెటీరియలిస్టిక్ రిఫార్మర్ ఆల్ హ్యావ్ దేర్ ప్లేసెస్ హియర్, అంటే భూమి మీద మనం ఎక్కువగా ఎక్కడ ఉంటామో అక్కడే కామలోకంలో కూడా కామలోక రెప్లికా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా టీచింగ్ అది చేస్తున్నాం అనుకోండి, టీచర్స్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎక్కువగా పాటలు అవి పాడుతున్న వాళ్ళు ఉంటే మ్యూజిషియన్ కమ్యూనికేషన్లోకి వెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ హంటింగ్ అది చేస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే ఎవరెవరు ఏ ఏ వృత్తులతో భూమి మీద ఉన్నారో వాళ్ళు కామలోకంలో కూడా వాటి దగ్గరికి వెళ్ళిపోతారు. అది ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళకి ఇక్కడ కూడా ప్లేసెస్ ఉన్నాయి.
men and women who clung desperately to every letter that kitten have here the literal state satisfaction of their cravings, unconsciously creating in astral matter by the powers of imagination, fed on the mere husks of the world's scriptures, the cloud-built palaces whereof they డ్రీమ్డ్. అంటే భూమి మీద మనం ఎన్నెన్నో ఊహించుకుంటూ ఉంటాం కదండి. ఆ తర్వాత అక్కర్లేనివన్నీ ఎన్నెన్నో మనం ఊహాత్మకంగా రాసిస్తూ ఉంటారు. అవన్నీ మనం ఇప్పుడు చూడండి, ఇలాగ మనం నేర్చుకుంటే ఇలా స్వర్గ సుఖాలు అనుభవిస్తామని స్వర్గాన్ని ఊహించుకుంటాం. లేకపోతే ఈ హంటింగ్ గ్రౌండ్ లో ఇలా హంట్ చేస్తామని, ఇవన్నీ మన ఊహల్ని బట్టి అక్కడ కూడా తయారవుతాయి కామలోకంలో. అవి అంటే ఏది రియల్ కాదు, అది ఇంకొంచెం ఊహాత్మకంగా తయారవుతాయి. అందులోనే మనం ఉన్నట్టుగా, అసలు ఈ భూమి మీద ఉన్న ఈ జీవితం రియల్ కాదు, కానీ రియల్ అని భావిస్తున్నాం. అలాగే అక్కడ కూడా వాళ్ళు అలాంటి ఒక డ్రీమీ వరల్డ్ లోనే ఉంటారట. ఇక్కడ ఎలాంటి వాటిలో ఉన్నారో అక్కడ వాళ్ళు అలాంటి వాటిలో ఉంటారు. అంటే వేర్ ఆఫ్ దే డ్రీమ్డ్, వాళ్ళు ఏమేమి ఎక్కువ స్వప్నాల్లో ఫీల్ అయ్యారో, అంటే వాళ్ళు ఎక్కువగా కలలు కన్నవన్నీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ద క్రూడెస్ట్ రిలీజియస్ బిలీఫ్స్ ఫైండ్ హియర్ దేర్ టెంపరరీ క్లౌడ్ ల్యాండ్ రియలైజేషన్. అంటే మనకి మూర్ఖంగా క్రూడ్గా ఉన్నటువంటి మతపరమైన నమ్మకాలు ఉన్నాయనుకోండి, వాటికి కూడా అక్కడ క్లౌడ్ ల్యాండ్ రియలైజేషన్ అండ్ లిటరలిస్ ఆఫ్ ఎవ్రీ ఫెయిత్. అంటే అక్కడ సాహిత్యవేత్తలు ప్రతి మతంలోని who were filled with selfish longings for their own salvation in the most materialistic heavens. అంటే ఇప్పుడు చూడండి, మోక్షం అంటే ఏదో స్వార్థకరపరమైంది అనుకుంటున్నారు కదా. మా యొక్క మోక్షం కోసం మేము పనిచేస్తాం అనుకున్నటువంటి ఈ మతపరమైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క లిటరేచర్ వాళ్ళు తయారు చేసుకుంటారు. అలాంటివి ఉన్నాయి కదా మతంలో కూడా, ఇది చేయి అది చేయి అవన్నీ చెప్తున్నారు. హియర్ ఫైండ్ అన్ ఆపర్చునిటీ టు ఫార్మ్ అండ్ to them enjoyable home surrounded by the very conditions in which they believed. వాళ్ళు ఏదైతే నమ్ముతారో అలాంటివే వాళ్ళకి అక్కడ ఫార్మ్ అవుతాయి. ఎందుకు? వాళ్ళ ఇమాజినేషన్ లోంచి ఫార్మ్ అవుతున్నాయి. అక్కడ కామలోకానికి ఇక్కడికి ఏంటంటే, ఇక్కడ భౌతిక శరీరం ఉంది, అక్కడ కామ శరీరంతో మనం ఏదైతే ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్లలో ఏదో మంచి గానం అంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారంటే ఒక సెకండ్లో వెళ్ళిపోతారు. భౌతిక శరీరానికి అయితే టైం కావాలి, అక్కడికేమో విత్ ఇన్ నో టైం వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే వాళ్ళు ఏదైనా ఏ లోకాన్నైనా ఫ్రేమ్ చేసేసుకోగలరు. ఇన్ విచ్ దే బిలీవ్, వాళ్ళు నమ్మినటువంటివన్నీను. ద రిలీజియస్ అండ్ philanthropic busy bodies who care more to carry out their own facts and impose their own ways on their neighbors than to work unselfishly for the increase of human virtue and happiness. అంటే మానవుల్లో ఉన్న సద్గుణం సంతోషం కోసం ప్రయత్నించడం పోగా, కొంతమంది ఇవి పాటించు అవి పాటించు అని ఇంపోజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆర్ హియర్ మచ్ టు ద ఫోర్ క్యారింగ్ ఆన్ రిఫర్మ్. ఇది నా కంటికి కొంచెం దృష్టి తగ్గుతోంది. రిఫార్మాటరీస్, రెఫ్యూజెస్ అంటే ఆశ్రయాలు, రిఫార్మాటరీస్ అంటే సంస్కర్తలు, సంస్కరించబడేటటువంటి స్థలాలు. తర్వాత స్కూల్స్ టు దేర్ ఓన్ గ్రేట్ సాటిస్ఫాక్షన్, అంటే వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ అనుకూలంగా వాళ్ళు ఇవన్నీ నిర్మించేసుకుంటారు. అండ్ మీడియం whom they patronize with lofty condescension, అంటే లాఫ్టీ కండెసెన్షన్. అది అంటే ఇక్కడ వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు, అంటే ఏవైతే వాళ్ళు ఎంతో పెద్దగా కలలు కన్నారు, రిఫర్మాటరీస్, రెఫ్యూజెస్ అంటే ఆశ్రయాలు, స్కూల్స్, వాళ్ళ యొక్క తృప్తి కోసం అవన్నీ వాళ్ళకి అక్కడ వాళ్ళకి సంతోషానికి తగ్గట్టుగా యాస్ట్రల్ అంటే వాళ్ళు అక్కడ యాస్ట్రల్ ఫింగర్ ఇంటూ ఎన్ ఎర్త్లీ పై
విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సబ్సర్వియంట్ మీడియం. అంటే సబ్సర్వియంట్ మీడియం అంటే ఎవరినో ఒకరిని ఆవహిస్తారు వాళ్ళ సహాయంతో. whom they patronize with lofty condescension. కండెసెన్షన్ అంటే ఏమిటి? వసంతలత ఉన్నావా? నేను చూడరా. కండెసెన్షన్ చూస్తాను. నాకు ఏంటో దృష్టి కొంచెం తగ్గుతోంది, కొంచెం కష్టం అవుతుంది. నేను కూడా చూస్తున్నానులే. ఎస్సిఈ అని ఉంది, ఎస్సెన్షన్. కండెసెన్షన్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే బిహేవియర్ దట్ షోస్ యూ థింక్ యు ఆర్ మోర్ ఇంపార్టెంట్ అని. అంటే నువ్వు చాలా ముఖ్యం అని అనిపించేటటువంటి ప్రవర్తన, అది కండెసెన్షన్ అంటే. మీనింగ్ ఏదో రాస్తుంది. అదేం లేదు, అంటే నువ్వే ఇంపార్టెంట్ అని అనిపించేటటువంటి బిహేవియర్ అని రాసింది. ఇక్కడ ఏంటంటే విత్ లాఫ్టీ కండెసెన్షన్, అంటే వాళ్ళే అక్కడ ఇంపార్టెంట్ గా వాళ్ళు ఆ విధంగా ఉంటారనమాట. దే బిల్డ్ అనుగ్రహం అని రాస్తుంది. అనుగ్రహము అని రాస్తుంది. కానీ ఇక్కడ ఇదే ముఖ్యం మనకి. దే బిల్డ్ యాస్ట్రల్ చర్చెస్ అండ్ స్కూల్స్. ఇంకా ఇక్కడ భూమి మీద ఉన్న ప్రతి దానికి యాస్ట్రల్ రెప్లికా ఉంటుంది. అందుకని వాళ్ళు ఇక్కడ ఉన్న చర్చెస్ బదులు క్రిస్టియన్స్ చర్చెస్, స్కూల్స్, అలాగే ఇళ్ళు, రిప్రొడ్యూసింగ్ ద మెటీరియలిస్టిక్ హెవెన్స్. దే అంటే వాళ్ళు ఆ మెటీరియలిస్టిక్ గా ఉన్నటువంటి స్వర్గాల్ని విచ్ దే కవెటెడ్ అండ్ దో టు కీనర్ విజన్ దేర్ ఇరెక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. అంటే చాలా కీనర్ విజన్ లో వాటి యొక్క ఇరెక్షన్స్ అంటే అవన్నీ తయారవుతాయి, అవి చాలా ముఖ్యం. ఈవెన్ pathetically grotesque they find them all suffusing all sufficing. అంటే అన్నీ కూడా వాళ్ళన్నిటితోటి పూర్తిగా ఉన్నవి నిర్మించుకుంటారు. అంటే వాళ్ళ ఊహల్లో ఉన్నవన్నీ అక్కడ నిర్మాణం అయిపోతూ ఉంటాయి. పీపుల్ ఆఫ్ ద, అంటే ఇక్కడ అదెంత రియలు, మన ప్రపంచం అంతే రియలు, కానీ ఇది మనం ఎక్కువ రియల్ అని ఫీల్ అవుతున్నాం. అక్కడ వాళ్ళ ఆలోచనతోటే భావనతోటే వాళ్ళకి అన్నీ తయారైపోతాయి. పీపుల్ ఆఫ్ ద సేమ్ రిలీజన్స్ ఫ్లోక్ టుగెదర్. అంటే క్రిస్టియన్స్ అందరూ ఒక దగ్గరికి, హిందూస్ అందరూ ఒక దగ్గరికి, టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ ఇన్ వేరియస్ వేస్. అక్కడ కూడా అలా వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు రకరకాలుగా. సో దట్ కమ్యూనిటీస్ ఆర్ ఫార్మ్డ్ differing as widely from each other as do similar communities on earth. భూమి మీద ఎలాగో అక్కడ కూడా కమ్యూనిటీస్ ఫార్మ్ అవుతారు. అంటే మేము క్రిస్టియన్స్, మేము హిందూస్, మేము ఫలానా అంటూ డిఫరెంట్ గా కమ్యూనిటీస్ కూడా ఫార్మ్ అవుతాయి. When they are attracted to the earth, they seek for the most part people of their own faith and country. అందుకని భూమికి ఆకర్షించబడినప్పుడు వాళ్ళ యొక్క మతము, వాళ్ళ యొక్క దేశానికి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. టేక్ ద మోస్ట్ వివిడ్ ఇంట్రెస్ట్ ఇన్ అటెంప్ట్స్ టు ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్ బిట్వీన్ దిస్ అండ్ ద నెక్స్ట్ వరల్డ్. ఈ ప్రపంచానికి మరొక ప్రపంచానికి వాళ్ళు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ ద స్పిరిట్ గైడ్స్ ఆఫ్ యావరేజ్ మీడియమ్స్ కమ్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఫ్రమ్ దిస్ అండ్ ఫ్రమ్ ద రీజియన్ నెక్స్ట్ అబౌవ్. అంటే వాళ్ళకి కొంత హెల్ప్ చేసేటటువంటి స్పిరిట్ పార్ట్స్ వస్తారనమాట ఇక్కడి నుంచి, దీని యొక్క అబౌవ్ రీజియన్ నుంచి కూడాను. మోస్ట్ పార్ట్ ఫ్రమ్ దిస్ అండ్ ఫ్రమ్ ద, అంటే యావరేజ్ స్పిరిట్ గైడ్స్ అన్నవాళ్ళు. దే ఆర్ జనరల్లీ అవేర్ దట్ దేర్ ఆర్ మెనీ పాసిబిలిటీస్ ఆఫ్ హయ్యర్ లైఫ్. వాళ్ళకి ఎంతో ఎరుకుంటుంది ఎక్కడో హయ్యర్ లైఫ్ ఉన్నది వాళ్ళ ముందు. And that they will sooner or later pass away into worlds whence communication with
విత్ దిస్ ఈచ్ విల్ నాట్ బి పాసిబుల్. అంటే అప్పుడు ఏంటంటే ఇందులోంచి వాళ్ళు పాస్ అవ్వాలి ఇంకో హయ్యర్ వరల్డ్ కి, అప్పుడు ఈ కమ్యూనికేషన్ అన్నది వాళ్ళకి ఈ లోకంతో సంబంధం ఉండదు అని వాళ్ళకైతే తెలుసు. ద సిక్స్త్ కామలోకిక్ రీజియన్ రిజెంబుల్స్ ద ఫిఫ్త్ బట్ ఈస్ ఫార్ మోర్ రిఫైన్డ్. ఆరో భాగం ఏమో ఐదో దానిలో ఉంటుంది కానీ ఐదో దానికంటే రిఫైన్డ్ గా ఉంటుంది. అండ్ ఈజ్ లార్జ్లీ ఇన్హాబిటెడ్ బై సోల్స్ ఆఫ్ ఎ మోర్ అడ్వాన్స్డ్ టైప్, wearing out the astral vesture in which much of their mental energies had worked while they were in the physical body. అంటే వాళ్ళు భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఆ సిక్స్త్ కామలోకి రీజియన్ ఏమో ఇంకా ఫైన్ మ్యాటర్ తో ఉంటుంది కానీ చాలా రిఫైన్డ్ గా ఉంటుంది. ఇవేంటంటే చాలా ఎక్కువగా ఎలాంటి వాళ్ళు ఉంటారు, సోల్స్ ఆఫ్ మోర్ అడ్వాన్స్డ్ టైప్, కొంచెం బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు. వేరింగ్ అవుట్ ద ఆస్ట్రల్ వెస్చర్ ఇన్ విచ్ మచ్ ఆఫ్ దేర్ మెంటల్ ఎనర్జీస్, అంటే వాళ్ళలో ఎక్కువ మెంటల్ ఎనర్జీస్ అన్నమాట అక్కడ పనిచేస్తూ ఉంటాయి. వైల్ దేవర్ ఇన్ ద ఫిజికల్ బాడీ, వాళ్ళు ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు కూడా మెంటల్ ఎనర్జీస్ పనిచేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. దేర్ డిలే ఈస్ హియర్ డ్యూ టు ద లార్జ్ పార్ట్ ప్లేడ్ బై సెల్ఫిష్నెస్ ఇన్ దేర్ ఆర్టిస్టిక్ అండ్ ఇంటెలెక్చువల్ లైఫ్. అంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు ఎక్కువసేపు ఉండిపోతున్నారు, ఈ పాయింట్ మన అందరికీ గుర్తు పెట్టుకోవాలి. అక్కడ ఎక్కువ స్వార్థపూరితమైన జీవితం జీవించిన వాళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉండిపోతూ ఉంటారు. అంటే నిస్వార్థంగా భూమి మీద ఉన్నాం అనుకోండి, మన ప్రయాణం చాలా సులువు అయిపోతుంది. ఆర్టిస్టిక్ అండ్ ఇంటెలెక్చువల్ లైఫ్ అండ్ టు ద ప్రాస్టిట్యూషన్ ఆఫ్ దేర్ టాలెంట్స్, అంటే వాళ్ళ టాలెంట్స్ ని దుర్వినియోగం చేసుకోవడం, టు ద గ్రాటిఫికేషన్ ఆఫ్ ద డిజైర్ నేచర్ ఇన్ ఏ రిఫైన్డ్ అండ్ డెలికేట్ వే. అంటే వాళ్ళకి ఉన్న టాలెంట్స్ ని, వాళ్ళ డిజైర్ నేచర్ ని ఇంకొంచెంగా అంటే కోరికల కోసం అవి రిఫైన్డ్ గాను డెలికేట్ మార్గంలోను వాళ్ళు అలా స్పెండ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఆరో ప్లేన్ లో, అంటే వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ వాళ్ళు. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు, భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇంకా ఇక్కడ ఉన్నారంటే వాళ్ళు సెల్ఫిష్ గా గడిపారు, వాళ్ళ టాలెంట్స్ ని సెల్ఫిష్ గా వాడుకున్నారు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందండి, ఈ దివ్య జ్ఞానం చదువుతూ ఉంటే భూమి మీద ఎంత సెల్ఫిష్ గా ఉంటే మరణానంతరం కూడా అంత కష్టంగా ఉంటుంది, ఎంత సెల్ఫ్లెస్ గా ఉంటే అంత హాయిగా వెళ్ళిపోతాం. కానీ మనం ఈ సెల్ఫిష్నెస్ ని వదులుకోవడం మనకు చేత కావట్లేదు, అదే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆరో ప్లేన్ లో అలాంటి వాళ్ళు ఉంటారు. దేర్ సరౌండింగ్స్ ఆర్ ద బెస్ట్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ కామలోక యాజ్ దేర్ క్రియేటివ్ థాట్స్ ఫ్యాషన్ ద luminous materials of their temporary home into far landscapes and rippling oceans. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్లేన్ లో ఉన్న వాళ్ళు ఎంత దుర్గంధంగా, ఎంత డార్క్ గా, ఎంత బాధాకరంగా ఉన్నారో, సిక్స్త్ ప్లేన్ కి వచ్చేసరికల్లా వీళ్ళకి మంచి ఉద్యానవనాలు, ఆ తర్వాత ఆరో ప్లేన్ లో ఏమో క్రియేటివ్ థాట్స్ తోటి ఉంటారు, తర్వాత ప్రకాశవంతమైనటువంటి పదార్థాలతో తయారు చేయబడినటువంటి ఇళ్ళు ఉంటాయి, అలాగే చాలా దూరంగా ఉన్నటువంటి మైదానాలు, అలాగే అంటే కెరటాలతో ఉన్న సముద్రాలు, అదే విధంగా స్నో క్లాడ్ మౌంటైన్స్, అంటే తెలుసు కదా మంచుతో కప్పబడిన పర్వతాలు, ఫర్టైల్ ప్లాంట్స్ అంటే ఫలవంతమైన చెట్లు, అలాగే సీన్స్ దట్ ఆర్ ఫెయిర్లీ లైక్ బ్యూటీ ఆక్యుపైడ్ విల్ ఈవెన్ ద మోస్ట్ ఎక్విజిట్ దట్ ఎర్త్ కెన్ షో. అంటే భూమి మీద ఎంత అందమైన, ఎంత మధురమైన దృశ్యాలు చూపెట్టగలదో అన్ని ఇక్కడ కూడా సిక్స్త్ ప్లేన్ లో ఉంటాయి. అయితే రిలీజియన్ ఇస్ ఆల్సో ఆర్ ఫౌండ్ హియర్, మతపరమైన వాళ్ళు కూడా ఇక్కడ దొరుకుతారట. ఆఫ్ ఎ స్లైట్లీ మోర్ ప్రోగ్రెస్డ్ కైండ్, కొంచెం అభివృద్ధి చెంది మతంలో అంటే మూఢాచారాలతో ఉన్నవాళ్ళు కాకుండా, దాన్ దోస్ ఇన్ ద డివిజన్ ఇమీడియట్లీ బిలో, అంటే కిందనున్న వాళ్ళకంటే వీళ్ళు కొంచెం ఎక్కువగా అడ్వాన్స్ అయ్యారు. అండ్ విత్ మోర్ డెఫినిట్ వ్యూస్ ఆఫ్ దేర్ ఓన్ లిమిటేషన్స్, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల కోసం వాళ్ళకి డెఫినెట్ గా తెలుసు. They look forward more clearly to passing out of their present sphere and reaching a higher state. వాళ్ళు ముందుకు చూస్తూ ఉంటారు, ఈ స్థితి నుంచి వెళ్ళిపోయి హైయర్ స్టేట్ కి వెళ్ళాలి. అంతకు ముందు వాళ్ళు ఎవరికి ఆ స్పృహ లేదు. ఇది సిక్స్త్ ప్లేన్.
The seventh, the highest subdivision of Kamaloka, is occupied almost entirely by intellectual men and women who were either pronouncedly materialistic while on earth, or who are so wedded to the ways in which knowledge is gained by the lower mind in the physical body that they continue its pursuit in the old ways, though with enlarged faculties. అంటే ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారు? సెవెంత్ సబ్ డివిజన్ లో ఇది హైయెస్ట్ సబ్ డివిజన్. కామలోకంలో ప్రతి లోకంలో 7 సబ్ డివిజన్స్ ఉంటాయి. మనం ఒక్కొక్కటిగా చూసేసాం. కామలోకాలో ఇప్పుడు 7వ సబ్ డివిజన్ లో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, అంటే వాళ్ళు ఇంటెలెక్చువల్ గాను బాగా బుద్ధి బాగా ఉన్నటువంటి స్త్రీలు పురుషులు, ఎయిదర్ ప్రొనౌన్సెడ్లీ మెటీరియలిస్టిక్, అంటే వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఈ విషయ వాంఛలతోటి ఇదే సర్వస్వాన్ని ఉన్నవాళ్ళు, who are so wedded to the ways in which knowledge is gained by the lower mind. లోయర్ మైండ్ అంటే తెలుసు కదండి, నీచ మనస్సు అంటే అరిషడ్వర్గం ఉన్న మనస్సుతో జ్ఞానం సంపాదించవచ్చు అని ఇన్ ద ఫిజికల్ బాడీ, భౌతిక శరీరంతో ఉన్నప్పుడు వాళ్ళు ప్రయత్నించారు. దట్ దే అంటే ఇప్పుడు చూడండి, మన వాళ్ళు నోములు వ్రతాలు ఏవేవో అలాంటివి చేస్తుంటారు కదా, ఏదో మనం ఇది పొందొచ్చు అది పొందొచ్చు అని, అలాగే జ్ఞానం పొందొచ్చు అని ఫిజికల్ బాడీ. బట్ దే కంటిన్యూ ఇట్స్ పర్స్యూట్ ఆన్ ద ఓల్డ్ వేస్, వాళ్ళకి పాత మార్గాల్లోనే వాళ్ళు పనులు చేస్తారు. దో విత్ ఎన్లార్జ్డ్ ఫ్యాకల్టీస్, కొంచెం పెద్దవైన ఫ్యాకల్టీస్ తో, అంటే భూమి మీద ఉన్నప్పుడు ఎలా చేశారో ఇప్పుడు అలాగే చేస్తూ ఉంటారు. వన్ రికాల్స్ చార్లెస్ లాంబ్స్ డిస్లైక్ ఆఫ్ ద ఐడియా దట్ ఇన్ హెవెన్ నాలెడ్జ్ వుడ్ హ్యావ్ టు బి గెయిన్. అంటే చార్లెస్ లాంబ్స్ అన్న ఆయన రాశాడు, స్వర్గంలో జ్ఞానం అన్నది పొందొచ్చని. బై సమ్ అవేకెండ్ ప్రాసెస్ ఆఫ్ ఇంట్యూషన్, ఏదో ఇంట్యూషన్ అవేకెన్ అయ్యి మనం జ్ఞానం పొందొచ్చు అని అతను రాశాట. ఇన్స్టెడ్ ఆఫ్ త్రూ హిస్ బిలవ్డ్ బుక్స్, అంటే ఆయన యొక్క పుస్తకాలతో కాకుండా. మెనీ ఏ స్టూడెంట్ లివ్స్ ఫర్ లాంగ్ ఇయర్స్, సమ్ టైమ్స్ ఫర్ సెంచరీస్. కొంతమంది విద్యార్థులు శతాబ్దాల తరబడి ఇక్కడ ఉండిపోతారు. విద్యార్థులు అంటే విద్యార్థులనే కాదు, అన్వేషకులు అంటే సాధకులు. అకార్డింగ్ టు అండ్ పర్ఫెక్ట్లీ కంటెంటెడ్ విత్ హిస్ లాట్, ఆయన వాటితో సంపూర్ణంగా తృప్తి పడే వరకు అక్కడ ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళు ఈ లోయర్ మెంటల్ నేచర్ తో ఉంటూ దాంతో జ్ఞానం ఆర్జించవచ్చు అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. Men who have been keenly set on some line of intellectual investigation and have thrown off the physical body, అంటే ఏదో ఒక ఇంటెలెక్చువల్ గా ఏదో పరిశోధన చేద్దాం, ఈ లోపల వాళ్ళ భౌతిక శరీరం చనిపోయింది. విత్ దేర్ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ అన్స్లేక్డ్, అంటే వాళ్ళకి ఇంకా జ్ఞానం కావాలన్న తపన మాత్రం ఉండిపోయింది. పర్స్యూ దేర్ ఆబ్జెక్ట్ స్టిల్ విత్, అంటే వాళ్ళు ఏం చేస్తారు? అన్వేరీడ్ పెర్సిస్టెన్స్, శ్రమ తెలియకుండా అక్కడ వెతుకుతూ ఉంటారట. ఫెటర్డ్ బై దేర్ క్లింగింగ్ టు ద ఫిజికల్ మోడ్స్ ఆఫ్ స్టడీ, అంటే భౌతికంగా ఉన్నప్పుడు ఏ ఏ రకాలుగా స్టడీ చేశారో ఆ విధంగా బంధితులై అక్కడ కూడా అలాంటి సీకింగ్ లోనే ఉంటారు, అన్వేషణలో. ఆఫెన్ సచ్ మెన్ ఆర్ స్టిల్ skeptical as to the higher possibilities that lie before them. అంటే వీళ్ళు ఎలా ఉంటారు? స్కెప్టికల్ అంటే ఏంటి వసంతలత తెలుగులో ఏమైనా ఐడియా ఉందా? సరే చూస్తాను తెలుగు. స్కెప్టిక్, స్కెప్టికల్ అంటే డౌట్ చేసేవాళ్ళని స్కెప్టికల్ అంటే. డౌట్ చేసేవాళ్ళు, డౌట్ చేసేవాళ్ళని స్కెప్టికల్. అయితే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ 7th ప్లేన్ లో ఉంటారు. ఆఫెన్ సచ్ మెన్ ఆర్ స్టిల్ స్కెప్టికల్, అంటే వాళ్ళు చాలా ఎన్నో సందేహాలతో, యాజ్ టు ద హయ్యర్ పాసిబిలిటీస్ దట్ లై బిఫోర్ దెమ్, వాళ్ళ దగ్గర ఉన్న హయ్యర్ పాసిబిలిటీస్ వాళ్ళు పొందగలరా అని వాళ్ళు డౌట్ఫుల్ గా ఉంటారు. వాళ్ళ దగ్గరే ఉంటాయి కానీ, అండ్ థింక్ ఫ్రమ్ ది ప్రాస్పెక్ట్ ఆఫ్ వాట్ ఈస్ ప్రాక్టికల్లీ ఏ సెకండ్ డెత్, అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి సెకండ్ డెత్ అన్నది ఉంటుంది. ప్రాస్పెక్ట్ ఆఫ్ వాట్ ఈస్ ప్రాక్టికల్లీ ఏ సెకండ్ డెత్, అంటే ఇక్కడ సెకండ్ డెత్ ఏంటంటే, ఫస్ట్ డెత్ ఏంటంటే ఫిజికల్ బాడీ, సెకండ్ డెత్ ఏంటి అంటే యాస్ట్రల్ బాడీ. అయినా ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా హయ్యర్ పాసిబిలిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నా సరే, అండ్ shrink from the
ప్రాస్పెక్ట్ ఆఫ్ వాట్ ఈస్, అంటే వాళ్ళు వాటి నుంచి ముడుచుకుపోతారు అనమాట, అంటే అటు వెళ్ళలేరు. అది వాళ్ళకి సెకండ్ డెత్. ద షరింకింగ్ into unconsciousness ere the soul is born into the higher life of heaven. అంటే బిఫోర్ ఆ సోల్ హయ్యర్ లైఫ్ లోకి వెళ్ళి తెరిచే లోపల వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కూడాను అన్కాన్షియస్ స్టేట్ కి వెళ్ళిపోతారు. అంటే ఒక ప్లేన్ లోంచి ఇంకో ప్లేన్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్కాన్షియస్ గా అయిపోతూ ఉంటారు. into the higher life of heaven. Politicians, statesmen, men of science dwell for a while in the region. ఈ రీజియన్ లో ఎవరుంటారు? రాజకీయ నాయకులు, రాజకీయవేత్తలు, సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వారు, ఆ తర్వాత ఇలాంటి అంటే రాజకీయానికి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్లేన్ లో ఎక్కువ కాలం ఉంటారు. స్లోలీ disintegrating themselves from the astral body, still held to the lower life by their keen and vivid interest in the movements in which they have played so large a part, and on the effort to work out astrally some of the schemes from which death snatched them ere yet they had reached in fruition. అంటే వాళ్ళకి ఇంకా ఎర్త్ లైఫ్ తో ఉన్నప్పుడు ఏమిటైతే ఉండిపోయాయో అలాంటివన్నిటి వల్ల వాళ్ళు అక్కడ పార్ట్ ప్లే చేస్తూ ఉంటారు. వివిడ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండబట్టి, అంటే విశాలమైనటువంటి ఎన్నో ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఆ లోయర్ లైఫ్ లో. అండ్ ఇన్ ద ఎఫర్ట్ టు వర్క్అవుట్ యాస్ట్రల్లీ, అవి యాస్ట్రల్ గా పనిచేయాలన్న ప్రయత్నంలో సమ్ ఆఫ్ ద స్కీమ్స్ ఫ్రమ్, అంటే అవి పని చేయాలనుకుంటున్నారు, ఈ లోపలేమోని వాళ్ళకి మృత్యు వచ్చేస్తుంది. బిఫోర్ దే హ్యాడ్ రీచ్డ్ ఫ్రూషన్, అంటే వాళ్ళు పరిపక్వతను చెందక ముందే వాళ్ళకి డెత్ వచ్చేసింది అనమాట. టు ఆల్ హవెవర్ సూనర్ ఆర్ లేటర్, అందరికి వేగంగానో లేటుగానో, సేవ్ టు దట్ స్మాల్ మైనారిటీ హూ డ్యూరింగ్ ఎర్త్ లైఫ్ నెవర్ ఫెల్ట్ వన్ టచ్ ఆఫ్ అన్సెల్ఫిష్ లవ్, ఆఫ్ ఇంటెలెక్చువల్ ఆస్పిరేషన్, ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ సంథింగ్ or someone higher than themselves, there comes a time when the bonds of the astral body are finally shaken off, while the soul sinks into brief unconsciousness of the surroundings, like the unconsciousness that follows the dropping off of the physical body, to be awakened by a sense of bliss, intense, immense, fathomless, undreamed of, the bliss of the heaven world, of the world to which by its own nature it belongs. అంటే అందరూ అంటే నెమ్మదిగానో ఫాస్ట్ గానో, ఎక్సెప్ట్ కొంతమంది, ఎవరు? సమ్ మైనారిటీ, కొద్ది మంది. ఎవరంటే భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా నిస్వార్థత అన్నది వాళ్ళని టచ్ చేయలేదు. ఒక క్షణమైనా నిస్వార్థ ప్రేమ అన్నది లేదు, ఇంటెలెక్చువల్ ఆస్పిరేషన్ లేదు, తర్వాత ఏదో వాళ్ళకంటే ఎవరైనా హయ్యర్ గా ఉన్నారన్నది కూడా, సమ్వన్ హయ్యర్ అన్నది కూడా వాళ్ళు గుర్తించరు. అలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూను బాండ్స్ ఆఫ్ ద ఆస్ట్రల్ బాడీ ఆర్ ఫైనల్లీ షేకెన్ ఆఫ్. అంటే దేర్ కమ్స్ ఎ టైం, అంటే ఇంకా అప్పుడు ఈ ఆస్ట్రల్ బాడీతో వాళ్ళ బాండ్స్ పూర్తిగా తెగ్గొట్టది. వైల్ ద సోల్ సింక్స్ ఇన్ టు బ్రీఫ్ అన్కాన్షియస్నెస్, అప్పుడు సోల్ ఏమో అన్కాన్షియస్నెస్ లోకి తాత్కాలికంగా వెళ్తుంది, అంటే దాని పరిసరాలు దానికి తెలియకుండా. లైక్ ద అన్కాన్షియస్నెస్ దట్ ఫాలోస్ ద డ్రాపింగ్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, అంటే ఫిజికల్ బాడీ నుంచి యాస్ట్రల్ బాడీ వచ్చినప్పుడు కూడా అదే రకమైన అన్కాన్షియస్నెస్ ఉంటుంది. అదే విధంగా యాస్ట్రల్ బాడీని వదిలినప్పుడు కూడా వాళ్ళు అన్కాన్షియస్ గా వెళ్తారు. టు బి అవేకెండ్ బై ఎ సెన్స్ ఆఫ్ బ్లిస్, వాళ్ళు అప్పుడు ఒక ఆనందంతో లేస్తారట. అలాగే అంటే లోతు తెలియనటువంటి, ఎంతో తీవ్రంగా ఎక్కువగా, అలాగే వాళ్ళు ఊహించని కలగనటువంటి ద బ్లిస్ ఆఫ్ ద హెవెన్ వరల్డ్, అంటే ఆ స్వర్గంలో ఉన్నంత ఆనందం, ఆఫ్ ద వరల్డ్ టు విచ్ బై ఇట్స్ ఓన్ నేచర్ ఇట్ బిలాంగ్స్, ఆ ఏ ప్రపంచంలోకి వాళ్ళు వచ్చారో ఆ ప్రపంచంలో అలాంటి ఆనందం ఉంటుంది. ఇక్కడ కాపుదామండి, ఎందుకంటే 10 minutes టైం మిగిలింది. సో ద పేజ్ నెంబర్ 52 is finished. Tomorrow 53. ఇప్పుడు మీకు అర్థమైందా? కొంచెం ఎంతైనా జ్ఞాపకం ఉన్నది చెప్తారా హనుమంతరావు గారు?
లేకపోతే వసంతలత. ఎవరు ముందు చెప్పగలిగితే వాడు. ఫిఫ్త్ సబ్ డివిజన్ తర్వాత 6th సబ్ డివిజన్ రావడం చెప్పారు. ఆ 6th సబ్ డివిజన్ లో కొంచెం 5th సబ్ డివిజన్ కంటే రిఫైన్డ్ గా ఉంటారు అని చెప్పారు. తర్వాత మ్యాటర్ కూడా రిఫైన్డ్ గా ఉంటుంది. ఫోర్త్ మోర్ కంటే అడ్వాన్స్డ్ మ్యాటర్ కూడా రిఫైన్డ్ మ్యాటర్ ఉంటుంది. మోర్ అడ్వాన్స్డ్ సోల్స్ ఉంటాయి అని చెప్పారు. తర్వాత 7th దీంట్లో ఫిఫ్త్ తర్వాత సిక్స్త్ తర్వాత 6th లో 7th లో కల్లా 6th లోకి వచ్చేదాకా కొంచెం అడ్వాన్స్డ్ టైప్ ఇంటెలెక్చువల్ గా తర్వాత వాళ్ళు అక్కడి నుంచి 7th కి వచ్చినప్పుడు చూడండి హనుమంతరావు గారు, వాళ్ళేమో ఇంటెలెక్చువల్ గా ఉన్నా సరే వాళ్ళు సెల్ఫిష్ గా ఉండడం బట్టి ఇక్కడ ఆగారు. అవును, ఎక్కడ కామలోకంలో. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతోంది, భూమి మీద సెల్ఫిష్ వర్క్ చేసిన వాళ్ళకి ఈ జర్నీ చాలా లేట్, ఎక్కువసేపు ఉంటారు. ఎక్కువసేపు. అంటే అదే చూడండి, మర్డరర్స్ వాళ్ళు ఎంతో బాధపడుతూ ఆ ఫస్ట్ ప్లేన్ లో ఉండిపోతారు. అలా అంటే వాళ్ళు ఎక్కువ కాలం ఉండిపోతారు. చెత్త పనులు చేసి స్వార్థపూరితంగా ఉన్న వాళ్ళు, హింసాత్మక పనులు చేసేవాళ్ళు. ఇక్కడ కూడా చూడండి, స్వార్థం ఉన్న వాళ్ళు, వాళ్ళకి బుద్ధి ఉన్నా సరే స్వార్థానికే వాడారు కనుక వాళ్ళు ఈ ప్లేన్ లో ఎక్కువసేపు ఉంటున్నారు అన్నారు. 7th కి వచ్చేసరికి ఇంటలెక్చువల్ మెన్ ఉంటారని చెప్పారు. తర్వాత అంటే 6th లోని కూడా ఉంటారు. అంటే ఇక్కడ ఎవరు ఉంటారు ఎర్త్ లైఫ్ లో ఎప్పుడు ఏ మాత్రం కూడా, అంటే ప్రేమ అన్నది నిస్వార్థ ప్రేమ గాని, ఇంటెలెక్చువల్ ఆస్పిరేషన్ గాని, ఏదైనా గొప్పవాళ్ళు ఉన్నారని గుర్తింపు గాని, మాకంటే గొప్పవాళ్ళు ఉన్నారని అలాంటి లేని వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూను అంటే యాస్ట్రల్ బాడీ నుంచి ఇంకో హయ్యర్ లోకానికి వేగంగానే వెళ్ళిపోతారు బాండ్స్ తెగొట్టుకుని. మిగతా వాళ్ళు ఎవరైతే మహాస్వార్థంగా అలా ఉన్నారో అలాంటి వాళ్ళు తప్ప. ఇక్కడ కూడా యాస్ట్రల్ బాడీ నుంచి ఇది ఫిజికల్ బాడీ నుంచి యాస్ట్రల్ బాడీకి వచ్చేటప్పుడు అన్కాన్షియస్ ఉంటారు. ఇక్కడ కూడా ఇది వదిలేటప్పుడు అన్కాన్షియస్ స్టేట్ లో ఉంటారని చెప్పి, యాస్ట్రల్ బాడీ వదిలేటప్పుడు కూడా అదే అటువంటి సిచ్యువేషన్ అన్కాన్షియస్ దీంట్లో ఉంటారని చెప్పారు. సెకండ్ డెత్ అని చెప్పారు దీన్ని. ఇక్కడ ఫస్ట్ డెత్ ఫిజికల్ బాడీ పోవడం, సెకండ్ డెత్ ఏమో యాస్ట్రల్ బాడీ పోవడం. అంటే మనకు ఒక మృత్యువు కాదు, ఎన్ని ఉన్నాయో. ఏమంటారు, ఇక్కడ ఫిజికల్ బాడీ చనిపోతే మృత్యువేం కాదు, ఇంకో మృత్యు ఉంది, దాని తర్వాత మరో మృత్యు ఉంది. వసంతలత నువ్వు చెప్తావా? ఇవాళ రామ్మోహన్ రావు గారు రాలేదు, నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన మాట వినపడదు. కొంచెం తేడాతో ఈ 5th, 6th, 7th లో ఉంటారు. 5th లో అంతా మనకి ఏంటంటే అదే రిలీజియస్, వాళ్ళందరూ వాళ్ళ తాలూకా మత అంటే ఏదైతే నమ్ముకున్నారో ఆ రకాలైనటువంటి సోల్స్ తో కలవడం అలాగా ఉంటారు. 6th లోనే ఏంటంటే కొంచెం ఆర్టిస్టిక్ పీపుల్, వాళ్ళు చాలా అంటే కళాకారులు, వీళ్ళు ఇంటెలెక్చువల్స్ ఉంటారు. కానీ వాళ్ళు కూడా స్వార్థంతో ఉండడం వల్ల కొంచెం అంటే వాళ్ళు ఏదో అమ్ముకోవడం ఇవన్నీ చేయడం, వాళ్ళ తాలూకు కళాకృతులన్నీను డబ్బు కోసం వీటి కోసం అలాగా ఆ స్వార్థంతో ఉండిన వాళ్ళు ఉంటారు ఈ 6వ దాంట్లో. 7వ దాంట్లో శాస్త్రజ్ఞులు ఇంకా మరి హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ ఉంటారు. కానీ కొంచెం స్ట్రీక్ ఆఫ్ సెల్ఫిష్నెస్ కారణంగా వాళ్ళు ఈ 7th ప్లేన్ లో ఉండడం, కొంచెం ఒక చిన్న స్ట్రీక్ ఆఫ్ అంటే కొంచెం చిన్న సెల్ఫిష్నెస్ కారణంగా, అంటే శాస్త్రజ్ఞులు హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ అంటే మోర్ రిఫైన్డ్,
కానీ అయినా ఇదంతా ఇలా కామలోకానికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ తాలూకా సెల్ఫిష్నెస్ కారణంగా అక్కడ ఉండడం అవుతుంది. కానీ వాళ్ళందరూ ఏంటంటే కొంతకాలం ఉండి ఆ తర్వాత మెల్లిగా ఏంటంటే ఒక దాని నుంచి బయటపడతారు. అదే ఏదో అన్కాన్షియస్ స్టేట్ లోకి వెళ్ళి మన ఫిజికల్ బాడీ ఎలా అయితే ఏంటది విడిపోతుందో అలాగే ఆస్ట్రల్ బాడీ కూడా అక్కడ విడిపోయి వాళ్ళు ఇంకా హయ్యర్ లెవెల్లోకి వెళ్తారు అని ఉందన్నమాట. ఎవరో అంటే మరీ అసలు ఎప్పుడు నిస్వార్థంగా లేని వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరికీ ఒక రకమైన ముక్తి వస్తుంది, వాళ్ళు మీదకి వెళ్ళడం జరుగుతుంది అని. ఇందులో ఏవో రకరకాలు పెట్టారు. ఫిఫ్త్ సిక్స్త్ ఆ తేడా ఎందుకు అలాంటి తేడాలు పెట్టారో నాకు అది అంటే బోధపడటం భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటివి ఉంటారో అక్కడ అలాంటివే ఊహించుకుని అందులోకి వెళ్తారు. అయితే ఇక్కడ అన్నిటితోటి మనకేం తెలిసింది, ఫస్ట్ లో చాలా నేరస్తులు, క్రూరాత్ములు, బీస్ట్ లైక్ ఉన్న వాళ్ళు అంటే మనకు అర్థమైంది ఏంటంటే భూమి మీద ఉన్న జీవితం చాలా ముఖ్యం. భూమి మీద ఉన్నప్పుడు మనం అడ్డదిడ్డంగా జీవించేమో యాస్ట్రల్ లైఫ్ అంతా బాధాకరంగా ఉంటుంది. ఇదంతా తెలుసుకోవడం వల్ల ఏంటంటే భూమి మీద ప్రతి క్షణం మనం చక్కబరుచుకోవచ్చు. అంటే ఎంత నిస్వార్థంగా జీవిస్తే అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం, అంత హాయిగా ఉంటుంది. ఎంత స్వార్థం ఉంటే అంత బాధలు పడతాం. నా వాళ్ళు, నా కుటుంబం, ఇది కూడా ఒక స్వార్థమే. వాళ్ళు కూడా హైయర్ ప్లేన్కి వెళ్ళడం కష్టమే. అంటే స్వార్థం వల్లే వాళ్ళు అక్కడ ఎక్కువ కాలం ఉంటున్నారని చెప్పారు కదా. అందువల్ల మనకు జిస్ట్ ఏమిటి తెలిసిందంటే ఎంత అన్సెల్ఫిష్ గా ఉంటే అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటామని. అందువల్ల అందుకే హెల్ప్ అదర్స్ అంటారు థియాసఫీలో. అంటే నిరంతరం ఇతరులకి సహాయం చేయడానికే మనం ఆపర్చునిటీ వెతుక్కుని జీవించాలంటారు. అంటే వానికి రాలేదని వదిలేయడం కాకుండా. అవును అవును బా అసలు సాధారణంగా స్వార్థం అనేది ఇన్బిల్ట్. మనిషి ఎప్పుడు తన గురించి జ్ఞానం ఉన్నప్పుడు నిస్వార్థం అనేది ఇన్బిల్ట్ కాదు, అజ్ఞానం వల్ల ఇన్బిల్ట్. జ్ఞానం ఉన్నప్పుడు అది అలా పోతూ ఉంటుంది. అంటే మనిషికి ఎంత థిక్ లేయర్స్ ఆఫ్ అజ్ఞానం ఉంటే అంత స్వార్థం ఉంటుంది. అందరికీ అబ్బా ఇలా ఉంటారా అని కూడా అనిపిస్తుంది అలా ఒక్కొక్కప్పుడు. అంత అంటే చూస్తాం కదా, నిజ జీవితంలోనే చూస్తాం కదా. కొంతమంది అబ్బా ఎంత అంటే డబ్బు కోసం వాటి కోసం డబ్బే కాదు బాబు, తల్లిదండ్రులు నా కుటుంబం, నా వాళ్ళు, నేను, ఇలాంటిదంతాను అదంతా కూడా అంటే స్వార్థమే. అదంతా కూడా సెపరేషన్, హింస ఉందంటారు కృష్ణమూర్తి గారు. గ్రూపిజం లో గాని నా వాళ్ళంటే మీరు పరాయి వాళ్ళని చెప్పడమే కదా, దేర్ ఈస్ వైలెన్స్ ఇన్ దట్. అక్కడ ఆనా వాళ్ళు కూడా కూడా చంపించుకుంటారు డబ్బు కోసం. అది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు పెద్ద చాలాను. డబ్బు అంటే అంటే ఊహించలేము సుఖాలు కదా. డబ్బు అంటే అర్థం ఏంటి? అదే ప్రాపంచిక సుఖాల కోసం. కామలోకంలో డబ్బు అనేది ఏం కాదు, కానీ ఆ ఇంద్రియ సుఖాల కోసమే వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కామలోక ప్రయాణం